నీకు లీగల్ ఇష్యూ వస్తుందని చెప్పినప్పుడు నీ తండ్రిని అల్లు అరవింద్ని ఎందుకు పంపలేదు? నీ తమ్ముడిని ఎందుకు పంపలేదు? నీ బంధువుడు నీ భార్యను ఎందుకు పంపలేదు? నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉన్నది అనుకుందాం, లీగల్ ఇష్యూ వస్తుందన్నావు. మరి అంతకుముందు చనిపోయినప్పుడు ఎందుకు పోలేదు? చనిపోయినాక వెంటనే కదా నీకు చెప్పింది. అల్లు అర్జున్కి చెప్పింది వెంటనే. చనిపోయినాక ఏసీపీ గారు వచ్చి చెప్పిండు కదా, వెంటనే ఎందుకు పరామర్శించలేదు? వెంటనే ఆ చావు బతుకులు ఉన్నటువంటి కుమారుని ఎందుకు పరామర్శించలేదు? ఇది కేసు అయింది తర్వాత, కేసు కాకముందు నువ్వు ఎందుకు పరామర్శించలేదు అంటున్నా. కేసు కాకముందు వాళ్ళని ఎందుకు పరామర్శించలేదని మేము అడుగుతున్నాం. అంటే నీకు చిత్తశుద్ధి లేదు. నువ్వు ఈ తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ దేశ ప్రజలు ఎవడన్నదామని, నా అభిమానులు దక్తామని, నాకు డబ్బు వస్తుందా లేదా, నేను ఆస్తులు సంపాదించుకుంటాం లేదా అనే దాని మీదనే ఉండవు తప్ప నువ్వు ఎవరిని పరామర్శించడానికి పోయినవు? ఎవరిని పరామర్శించకపోయేది పోగా నీవు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వం తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి పేద ప్రజల పక్షాన, మధ్యతరగతి ప్రజల పక్షాన, 4 కోట్ల మంది ప్రజల పక్షాన మాట్లాడి, అయ్యా ఖచ్చితంగా ఈ ప్రజల పక్షాన మేము ఉంటాము, ఇది కరెక్ట్ కాదు, ఎందుకంటే పోలీస్ పర్మిషన్ లేకుండా నువ్వు ఎట్లా పోయినామని చెప్పి నిండు అసెంబ్లీలో 4 కోట్ల ప్రజలకు దేవాలయం లాంటి అసెంబ్లీలో, అదేవిధంగా 4 కోట్ల మందికి రక్షణ ఉన్నటువంటి దేవాలయంలో అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు అధికారపూర్వకంగా మాట్లాడి ఈ ప్రజలకు పిలుపునిచ్చిండు. ప్రజల పక్షాన మేము ఉంటామని భరోసిచ్చి ఇది కరెక్ట్ కాదు అని చెప్పి ఉన్న వాస్తవాలు వివరిస్తే, నువ్వు ముఖ్యమంత్రికి అగనిస్ట్గా మళ్ళీ సాయంత్రం 7 గంటలకు ప్రెస్ మీట్ పెట్టావు. ఎంతవరకు సమంజసము? నిన్న అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని ఖండిస్తారా? ఏమంటారు దీనిపైన? దాడి జరిగింది తప్పేం కాదు. ఇంకో విషయం కూడా మేము చెప్తున్నాము మీడియా మిత్రులకు, ఇంకో విషయం కూడా చెప్తున్నాము. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా ఒక్కరోజు ఆయనను చట్టపరమైన చర్య తీసుకొని ఒక్కరోజు అరెస్ట్ చేస్తేనే సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ హీరోయిన్లు అందరూ పోయి పరామర్శించడం. ఎందుకు పరామర్శించారు? ఆయనకి ఏమైందే? దేశం కోసం పోరాటం చేసి చనిపోయిందా? లేకుంటే ఇండస్ట్రీలో ఏమైనా జరిగితే వాళ్ళ కోసం ఉద్యమం చేసిపోయిందా? ఈ రాష్ట్ర ప్రజల కోసం గిట్ట పోయిండా? ఎందుకు పోయిండో? ఏమైంది? ఆయనకు ఒక్కరోజు పోయొచ్చినందుకే మీరు ఆయనను పరామర్శించడానికి పోయినరే. మీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా రేవతిని ఎందుకు, ఆయన చనిపోతే ఎందుకు పరామర్శించడానికి పోలేదు? ఆమె కుమారుడు సావు బతుకులు ఉండడు ఇప్పటికి కూడా, మరి మీరెందుకు పోయి పరామర్శించలేదు? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళందరూ మీ సినిమాలు చూస్తేనే కదా మీరు ఇండ్లు, భూములు, ఆస్తులు సంపాదించుకున్నది, అంతస్తులు సంపాదించుకున్నది. వాళ్ళు మీకు సినిమాలు చూస్తేనే మీరు తినే తిండి కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీ ఛాయలో కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీ డ్రెస్లో కూడా వాళ్ళ డబ్బు ఉంది, మీరు షూలు దొడుకుతున్నట్టు వాళ్ళ డబ్బు ఉంది, మీరు కార్లలో ఎంజాయ్ చేస్తున్నట్టు డబ్బు ఉంది, మీరు గుండాలను, రౌడీలను, బాడీగాలను పెట్టుకుంటే వాళ్ళ డబ్బుతో పెట్టుకుంటున్నారు. మరి అది మరిచిపోయి ఇప్పటి వరకు రేవతిని కుటుంబాన్ని పరామర్శించలేదు, వాళ్ళ కుమారుని పరామర్శించలేదు సినిమా ఇండస్ట్రీ మొత్తం.